నిజంగా చెప్పాలంటే చాలా వరకు పేదరికం అనేది ఒక రాజ్యం వెళ్తుంది. రాజ్యం అనేది పేదరికం. ఆ పేదరికం రాజ్యం వెళ్తున్న ఆ తరుణంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూన్ల, గాదంపల్లి, చిన్నతూన్ల, కాపురం అనే ఒక గ్రామాలు ఉంటాయి. 7 గ్రామాలు. ఒక పర్టికులర్ బెల్ట్. రోడ్ సదుపాయం ఉండదు, స్ట్రీట్ లైట్ సదుపాయం ఉండదు, హాస్పిటల్ సదుపాయం ఉండదు. అసలు ఇది ఘోరం. ఏదో ఉన్నారా అంటే ఉండరు, ఏదో చిన్నపాటి వ్యవసాయం చేసుకుని అంతంత బతుకుతారు తప్ప వాళ్ళు గొప్పగా ఉన్నతంగా బతికే పరిస్థితి లేదు. నీటి వ్యవస్థ ఉందా అంటే నీళ్లు బాగుంటాయి, కానీ ఏం లేదు వాళ్ళ పరిస్థితి. మామూలుగా అంతే బిక్కు అనుకుంటుంటాం. నేను అక్కడికి వెళ్ళా, చూశాను ఏంది ఈ పరిస్థితి, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏంది అని ఆలోచనలో పడి. అప్పుడు ఆ రోజులలో అది గోదావరి పరివాహక ప్రాంతం అయ్యేది. ఆడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం సింగరేణి సంస్థ తెలుసుకుంది. ఎక్కడెక్కడ నిక్షేపాలున్నాయి, ఎంత లోతులో ఉన్నాయి, వాటి యొక్క క్వాలిటీ ఏందని చెప్పి చెక్ చేయడం కోసం డ్రిల్లింగ్ మిషన్ లను పంపించేసి అక్కడక్కడ డ్రిల్లింగ్ మిషన్స్ తోనే కోల్ ఎక్స్ప్లోరేషన్ చేసేది టెస్టింగ్ కోసం. కానీ మన సార్ ఉన్నదా నక్సలైట్లు, వీళ్ళు ఈ డ్రిల్లింగ్ మిషన్ కాలబెట్టడం. ఎందుకంటే మీరు వచ్చి చేస్తే ఇదంతా ఏరియా అంతా ఓపెన్ అయిపోతే మా యొక్క స్థావరాలు పోతాయి, మేము ఎక్స్పోజ్ మేము ఎక్కడ ఉండాలి, మా యొక్క షెల్టర్స్ పోతాయి అని వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచనతో ఏం చేశారు, ఇట్లే ఉండాలి, చీకటి ఉండాలి, ఇట్లే ఉండాలి, ఇదే డార్క్నెస్ ఉండాలి, ఇలా ఉంటే మనం మంచి దోమలు ఏడుంటాయి, వీళ్ళు అలా ఉండాలని చెప్పి అనుకునేవారు. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు లేదు. తాత అదే పని, తండ్రి అదే పని, మనోడదే పని అంటే వాళ్ళ బతుకులు ఎప్పుడు అట్లే ఉంటున్నాయి. ఇట్లా దశాబ్దాల తరబడి నడుస్తున్నాయి. ప్రభుత్వం డ్రిల్లింగ్ మిషన్స్ పెట్టి కోల్ ని ఎక్స్ప్లోర్ చేసేసి కోల్ రిజర్వ్స్ ఎక్కడ చెక్ చేసుకుందాం అని పోతే రాత్రులు కాలబెట్టడం. ఒక్కొక్క డ్రిల్లింగ్ మిషన్ వాల్యూ 50 లక్షల రూపాయలు.